आमाने सकाळ संध्या आमाने ईश्वर वाक्य आमाने शुणी अच्छु प्रिय परिवार विवाह कार्यक्रम समस्त को ईश्वर वाक्य शुणाइबा एक उत्तम चिंताधारा ईश्वर से मन जन्माई से अनुसार आम 3 दिन धरी ईश्वर वाक्य शुणिलु सार मुहर से आम ग्रहण लेक्चर बाइबल और क्राइस्ट चर्च छतरपुर आम से नियुक्त होती से आम मध्य अच्छा और सर राजकुमार एवं समय आम वाक्य से आम वाक्य पढ़ाई नापी आम समय अनुरोध करवा मैंने समस्ते वाक्य प्रति मनोयोगी होगा जत्नवान होगा जाग्रत सहकार शुणा अनुरोध कर समस्ते चक्षु बंद करवा प्रार्थना कर आरंभ करवा గడిచిన కాలంలో దాన్ని ఈ ప్రేమించడం కాచి కాపాడేదాన్ని మళ్ళీ ఈ దినాన్ని మంచిగా మాటలు మేమంతా ఆలోచించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నేను చెప్తున్నాను తల్లి సమీక్షించిన జ్ఞానాన్ని ప్రసాదించాలి తల్లి ఎలా చెప్తే అర్థమవుతుందో కానీ ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి కానీ అదేవిధంగా కానీ నేను మీ పిల్లలకి కానీ దాన్ని గ్రహించేదాన్ని అర్థం చేసుకుని మంచి హృదయాన్ని అందరికీ ప్రసరిస్తారని కోరుకుంటున్నాను. ఈ ప్రార్థన ప్రభాని ప్రసిద్ధమైన నామంలో మిగిలిన విజయంతో ప్రతిజ్ఞాన్ని పెట్టుకున్నాం కానీ ముందుగా ఈ గొప్ప అవకాశం ఇచ్చిన తన తండ్రి దేవునికి అదేవిధంగా మరి వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాళ్ళ దేవుని మాటలు వినడానికి వచ్చిన దేవుని పిల్లల్ని అందరికీ ప్రభుని నామంలో శుభాకాంక్షలండి. सर्वप्रथम ये सुजोग देव ईश्वर को पुनर्बार ईश्वर को वाक्य शुणा आसवा आप समस्त को प्रभु जीशु ख्रीष्ट नाम नमस्कार धन्यवाद जनावि. రోజు మనం బైబిల్ నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుంటాం మన ఆత్మీయ జీవితానికి అవసరమైన కొన్ని మాటలను ఆలోచించుకుంటాం. आज आम बाइबल मध्य किसी वाक्य आम ध्यान करवा आम आत्मिक जीवन को आवश्यक विषय मैंने जाना. ఈ రోజు మనం ఆలోచించుకోబోయే చిన్న పాఠం ఏకత్వంలో భిన్నత్వమా. आज आमने आलोचना करने जाता गोटे छोटे अंश एकत्व भिन्नत्व की. సాధారణంగా మన భారతదేశాన్ని ఉద్దేశిస్తూ అందరూ అన్న మాట ఏంటంటే साधारणतः आम भारत देश को लक्ष्य कर कौन विषय कौन कहले మన భారతదేశాన్ని आम भारत देश को భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అంటారండి. भिन्नत्व एकत्व होइबा देश बोली कहते. అంటే మన దేశంలో माने आम देश रे వివిధ సంస్కృతులు ఉంటాయి, विभिन्न प्रकार संस्कृति వివిధ रहउछि, సాంప్రదాయాలు ఉంటాయి, विभिन्न प्रकार शिष्टाचार रहउछि, వివిధ మతాల వాళ్ళు కూడా ఉంటారు. विभिन्न धर्मर लोक मध्ये रहउछन्ति. సో అందరూ ఉన్నా సరే जेते लोक थिले मध्ये ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు కానీ कोनोसी युद्ध आसिला बेले हो ఏదైనా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ कोनोसी कष्ट परिस्थिति आसिला बेले हो అందులో హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని ఎలాంటి విభేదాలు లేకుండా सेतिरे हिंदू कोई मुस्लिम कोई कोनोसी प्रभेद न थाए అందరూ కలిసి ఎదుర్కొంటారు. समस्ते मिळमिशी प्रतिरोध करନ୍ତି. అలానే అందరూ కలిసి ఒక కుటుంబంగా కలిసి ఉంటారు. सेई बळे समस्ते मिळमिशी गुटे परिवार रूपे रहନ୍ତି, అన్నదమ్ముల్లో ఉంటారు. भाई भाई रूपे रहନ୍ତି. దాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ताहाको भिन्नत्वरे एकत्व कहନ୍ତି. కానీ మనం ఎలా ఉన్నామంటే किंतु आमाने किपरि अछ कहले ఏకత్వంలో భిన్నత్వం కలిగి ఉన్న వారు అయిపోతున్నాం రోజు రోజుకి. दिन दिन को एकत्वरे भिन्नत्व हेबा परि दिन दिन को आमाने परिवर्तित हो जाउछे. క్రైస్తవులుగా మనం ఎందుకు ఏకత్వం నుంచి భిన్నత్వంలోకి వెళ్తున్నాము? क्रिश्चियन रूपे आमाने काहे एकत्वर भिन्नत्व मध्य को चले जाउछे. అసలు మనలో భిన్నత్వం కలిగిన విషయాలు ఏమున్నాయి? आमार मोडरे भिन्नत्व थिबा विषय गुडी को कोन अछि. ఈ రోజు మనం అందరూ కూడా आज आमाने समस्त मध्य నిత్య నరకాన్ని దాటుకొని अनंत अग्नि को रक्षा पाई నిత్య జీవానికి వెళ్ళే మార్గంలోకి వచ్చాము. अनंत जीवन को जीवा पथ मध्य को आसी अछु. అంటే దాటేసామని చెప్పలేదు, माने अनंत अग्नि को अतिक्रम అలానే ఇంకా మనం करिले పూర్తిగా వెళ్ళిపోలేదు. आउरे माने अनंत जीवन पाइना జస్ట్ వచ్చామంటే ఈ మార్గంలో ఉన్నాం అంతే. अनंत जीवन रो पथरे माने अछु. అది
అందుకే యోహాన్ గారు రాస్తూ ఒక మంచి మాట అంటారండి. ସେଥିପାଇଁ ଯୋହନ ଲେଖି ଗୋଟେ ଉତ୍ତମ ବାକ୍ୟ କୁହନ୍ତି। యోహాన్ సువార్త ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 24వ వచనం. 26 ପଦ। యోహాన్ సువార్త ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 24వ వచనం. 26 ପଦ। నా మాట విని ମୋର ବାକ୍ୟ ଶୁଣି నన్ను పంపిన వాని మీద విశ్వాసం ఉంచువాడు ଯେ ମୋର ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରେ నిత్య జీవం గలవాడు. ସେ ଅନନ୍ତ ଜୀବନ వాడు ପ୍ରାପ୍ତ తీర్పులోనికి ହୋଇଅଛି। రాక ପୁଣି ସେ ବିଚାରିତ ନ ହୋଇ మరణంలో నుండి ବରଂ ମୃତ୍ୟୁକୁ ଅତିକ୍ରମ କରି జీవంలోనికి దాటి ఉన్నాడని ଜୀବନରେ ପ୍ରବେଶ କରିଅଛି। నేను నిశ్చయంగా చెప్పుచున్నాను. ସତ୍ୟ ସତ୍ୟ ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଛି। ఏంటంట? କେଉଁଥିରୁ? మరణంలో నుండి ମୃତ୍ୟୁରୁ జీవంలోకి దాటి ఉన్నామంట. ଜୀବନରେ ପ୍ରବେଶ କରିଅଛୁ। మరి అలా మనం దాటి ఉన్నామని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ଆଉ ସେଇଭଳି ଅତିକ୍ରମ କରିଅଛୁ ବୋଲି କହିବା ପାଇଁ ఈ କାରଣ రోజు କଣ మనం କହିଲେ? అందరూ బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడ్డాము. ଆଜି ଆମେ ପ୍ରତ୍ୟେକ ବାପ୍ତିଜିତ ହୋଇ ମଣ୍ଡଳୀରେ ପହଞ୍ଚିଅଛୁ। అంటే మనం మరణం నుండి నిత్య జీవానికి వెళ్ళే ఒక మార్గంలోకి మనందరం వచ్చాము అంతే. ଆମେ ମୃତ୍ୟୁରୁ ଅନନ୍ତ ଜୀବନକୁ ଯିବା ପଥ ମଧ୍ୟକୁ ଆମେ ସମସ୍ତେ ଆସିଅଛୁ ତାହା ହିଁ। వచ్చే కూడా మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? ଆସିବା ପରେ ମଧ୍ୟ ଆମମାନଙ୍କର ଚିନ୍ତାଧାରା ମନ କିପରି ରହୁଛି? మనం అందరము వచ్చాము, ఈ లోపలికి సంఘంలోకి వచ్చాము. ଆମେ ସମସ୍ତେ ଆସିଲୁ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟକୁ, కానీ మనలో కూడా କିନ୍ତୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ମଧ୍ୟ రెండు మనస్తత్వాలు ఉన్నాయంట. ଦୁଇ ପ୍ରକାର ମନ ରହିଥାଉଛି। అంటే నిత్య నరకం నుండి తప్పించుకొని ଆଉ ଅନନ୍ତ ଅଗ୍ନିରୁ ଅତିକ୍ରମ କରି నిత్య జీవానికి వెళ్ళే మార్గంలోకి వచ్చినప్పటికీ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରବେଶ କରିବା ପଥ ମଧ୍ୟକୁ ଆସିଲେ ମଧ୍ୟ మన పరిస్థితి ఎలా ఉందంటే, ଆମମାନଙ୍କ ପରିସ୍ଥିତି କିପରି ଅଛି କହିଲେ? పౌలు గారు మాట్లాడుతూ ପౌଲ କଥା ହୋଇ రోమపత్రికలో ఒక మాట అన్నారండి. ରୋମିଓ ପୁସ୍ତକରେ ରୋମିଓ ପତ୍ରରେ ଗୋଟେ ବାକ୍ୟ କହିଲେ। రోమిలికి రాసిన పత్రిక ରୋମିଓ ମଣ୍ଡଳୀର ପତ୍ର 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 5వ వచనం. 5 ପଦ। రోమిలికి రాసిన పత్రిక రోమిଓ ମଣ୍ଡଳୀର ପତ୍ର 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 5వ వచనం. 5 ପଦ। శరీరానుసారులు କାରଣ ଯେଉଁମାନେ ଶାରୀରିକ ମନ శరీర విషయంలో మీద మనసునందులు, ସେମାନେ ଶାରୀରିକ ବିଷୟରେ ମନୋଯୋଗ କରନ୍ତି, ఆత్మానుసారులు କିନ୍ତୁ ଯେଉଁମାନେ ଆତ୍ମିକ ମନ ఆత్మ విషయంలో మీద మనసునందులు, ସେମାନେ ଆତ୍ମିକ ବିଷୟରେ ମନୋଯୋଗ శరీరానుసారమైన କରନ୍ତି। మనసు మరణము, କାରଣ ଶାରୀରିକ ଭାବ ମୃତ୍ୟୁଜନକ, ఆత్మానుసారమైన మనస్సు କିନ୍ତୁ ଆତ୍ମିକ ଭାବ జీవమును ଜୀବନ సమాధానమే ఉన్నది. ଓ ଶାନ୍ତିଦାୟକ। అంటే మనలో ఎన్ని మనస్తత్వాలు ఉన్నాయి? ମାନେ ଆମମାନଙ୍କର କେତେ ପ୍ରକାର ମନ ଅଛି? శరీరానుసారమైన మనస్సు ఉంది, ଶାରୀରିକ ମନ ଅଛି, ఆత్మానుసారమైన మనస్సు ఉంది. ଆତ୍ମିକ ମନ ଅଛି। అంటే మనలోనే రెండు మనస్తత్వాలు ఉన్నాయి. ମାନେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଦୁଇ ପ୍ରକାର ମନ ରହିଥାଉଛି। మనం ఆల్రెడీ మరణాన్ని దాటుకొనే కదా నిత్య జీవంలోకి వస్తున్నాము. ଆମମାନେ ଏଥିପୂର୍ବେ ମୃତ୍ୟୁକୁ ଅତିକ୍ରମ କରି ଜୀବନରେ ଆମମାନେ ପ୍ରବେଶ କରୁଅଛୁ। అలా వచ్చిన మనకి ఇప్పటికి కూడా మనలో రెండు మనస్తత్వాలు ఉన్నాయంట. ସେହିପରି ଆସିଥିବା ଆମମାନଙ୍କୁ ଏବେ ସୁଦ୍ଧା ଦୁଇ ପ୍ରକାର ମନ ରହିଥାଉଛି। ఒకటి శరీరానుసారమైన మనస్సు అయితే ଗୋଟିଏ ଶାରୀରିକ ମନ ହେଲେ ఇంకొకటి ఆత్మానుసారమైన మనస్సు. ଆଉ ଗୋଟିଏ ଆତ୍ମିକ ମନ ଅଟେ। దీన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ଏହାକୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ ଜାଣିଛ? ద్విమనస్కులు అన్నాడండి. ଦ୍ୱିମନ ଲୋକେ କହିଲେ। మేము ద్విమనస్కులు కాదు కదా అని మనం అనుకుంటాం. ଆମମାନେ ଭାବିଥାଉ ଆମେ ଦ୍ୱିମନ ଲୋକ ନୁହଁ କହି। మేమందరం ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామని చాలా మంది అనుకుంటాం కదా. ଅଧିକାଂଶ ଲୋକେ ମନେ କରନ୍ତି ଆମେ ସମସ୍ତେ ଆତ୍ମିକ ମନ ଅଟୁ କହି। మరి మనందరం నిజంగానే ఏక మనసు కలిగి ఉన్నామా? ଆମମାନେ ସତରେ ସମସ୍ତେ ଏକ ମନ ହୋଇ ଅଛୁ କି? ఒకవేళ ఏక మనసు కలిగి ఉంటే పౌలు గారు ఎందుకు రెండు మనస్తత్వాల గురించి రాస్తారు? ଯଦିଓ ସମସ୍ତଙ୍କର ଏକ ମନ ହୋଇଥାନ୍ତା ପାଉଲ କାହିଁକି ଦୁଇ ପ୍ରକାର ମନ ବିଷୟରେ ଲେଖିଲେ? ఒకటి ఆత్మానుసారమైన మనస్సు, ଗୋଟିଏ ଆତ୍ମିକ ମନ ఇంకోటి శరీరానుసారమైన మనస్సు. ଆଉ ଗୋଟିଏ ଶାରୀରିକ మନ। నీకు చెప్పాను కదా దీనే ద్విమనస్కులు అంటారని. ଏହାକୁ ହିଁ ଦ୍ୱିମନ କୁହନ୍ତି ఈ କହିଲେ। మాట ఆయన మళ్ళా రాశారండి. ଏହି ବାକ୍ୟକୁ ସେ ପୁନର୍ବାର ଲେଖିଲେ। యాకోబు పత్రిక ଯାକୋବଙ୍କ ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 ପଦ। యాకోబు పత్రిక ଯାକୋବଙ୍କ ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 ପଦ। యాకోబు పత్రిక ଯାକୋବଙ୍କ ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 ପଦ। దేవుని యొద్దకు రండి, ଈଶ୍ୱରଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହୁଅ, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ସେଥିରେ ସେ ତୁମମାନଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହେବେ। పాపులారా, ହେ ପାପୀମାନେ, మీ చేతులు శుభ్రం చేసుకొనుడి. ତୁମମାନଙ୍କ ହସ୍ତ ଶୁଚି କର। విమనస్కులారా, ହେ ଦ୍ୱିମନମାନେ, మీ హృదయములు శుద్ధపరచుకొనుడి. ତୁମମାନଙ୍କ ହୃଦୟ ଶୁଦ୍ଧ କର। మనం ఎలా ఉన్నామో తెలుసా? ଆମମାନେ କିପରି ଅଛୁ ଜାଣିଛ? బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మనం అందరం ద్విమనస్కులుగానే ఉన్నామంట. ବାପ୍ତିସ୍ମ ନେବା ପରେ ମଧ୍ୟ ଆମେ ସମସ୍ତେ ଦ୍ୱିମନ ଅଟୁ। ପୁଣି పాపుల్ని ఏం శుద్ధి చేసుకోమని చెప్తున్నాడు? ପାପୀମାନଙ୍କୁ କଣ ଶୁଚି କରିବାକୁ କହୁଛନ୍ତି? చేతులు శుద్ధి చేసుకోమని చెప్తున్నాడు.
ହସ୍ତ ଶୁଚି କରିବାକୁ అక్కడ କହୁଛନ୍ତି। చూడండి పాపులారా, ଏ ପାପୀମାନେ మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటున్నాడు. ତୁମମାନଙ୍କର ହସ୍ତ ଶୁଚି କର। విమనస్కులారా, ଏ ଦ୍ୱିମନମାନେ మీ హృదయములు శుద్ధిపరచుకోండి అంటున్నాడు. ତୁମମାନଙ୍କ ହୃଦୟ ଶୁଦ୍ଧ କର କହୁଛନ୍ତି। అంటే ମାନେ మనలో ఉన్న రెండు మనస్తత్వాలు ఏంటో తెలుసా? ଆମମାନଙ୍କର ଦୁଇଟି ମନ କଣ ଜାଣିଛ? మనము క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా ଆମମାନେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେବା ପରେ ମଧ୍ୟ మనలో ఉన్న హృదయము ଆମମାନଙ୍କ ଠାରେ ଥିବା ହୃଦୟ ఒకటి శరీరానుసారంగా ఆలోచిస్తుంది, ଗୋଟିଏ ଶାରୀରିକ ଭାବେ ଚିନ୍ତା କରେ। అంటే లోకం గురించి ఆలోచిస్తాము. ମାନେ ଜଗତ ବିଷୟରେ ଚିନ୍ତା କରିଥାଉ। మనం ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాడు, మనం అందరం ఎలా ఉండాలి మరి? ଆମମାନେ ସମସ୍ତେ ବାପ୍ତିସ୍ମ ନେଇଅଛୁ, ଆଉ କିପରି ରହିଥାଉ? ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి కదా. ଆଉ ଗୋଟିଏ ମନ ଆମ ସମସ୍ତଙ୍କର ରହିବାର కానీ ଅଛି। మన మనసులోనే రెండు మనస్తత్వాలు ఉన్నాయి. କିନ୍ତୁ ଆମ ମନରେ ହିଁ ଦୁଇଟି ମନ ରହିଛି। ఎంత వాక్యం విన్నా కూడా మనము ଯେତେ ବାକ୍ୟ ଶୁଣିବା ପରେ ବି ଆମମାନେ మళ్ళీ లోకం కోసం ఆలోచిస్తాము, ପୁନର୍ବାର ଜଗତ ବିଷୟରେ ଚିନ୍ତା କରିଥାଉ। లోక విషయాలు ఆలోచిస్తాము. ଜଗତ ବିଷୟରେ ଚିନ୍ତା କରିଥାଉ। అందుకే ఎన్ని మనస్తత్వాలు అన్నాడు? ସେଥିପାଇଁ କେତୋଟି ମନ ଅଛି କହିଲେ? శరీరానుసారమైన మనస్సు, ଶାରୀରିକ ମନ, ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మిక మନ। మరి శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనకి ఎప్పుడు వస్తుంది? మనసు మనకి ఎప్పుడు వస్తుంది? ଆଉ ଶାରୀରିକ ମନ, ଆତ୍ମିକ ମନ, ଏଇ ଦୁଇଟି ମନ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେବେ ଜାତ ହୁଏ? అక్కడ పౌలు గారు ఏమని చెప్పారు? ସେଠାରେ ପାଉଲ କଣ କହିଲେ? అక్కడ పౌలు గారు రాస్తూ, విమనస్కులారా, ସେଠାରେ ପାଉଲ ଲେଖି మీ ଏ ଦୁଇମନମାନେ మీ హృదయములను ତୁମମାନଙ୍କ ହୃଦୟ పరిశుద్ధపరచుకోండి అన్నాడు. ଶୁଦ୍ଧ କର କହିଲେ। మన హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో ଆମ హృదୟ ଯେତେବେଳେ ଶୁଦ୍ଧ ରୂପେ ରହିବ ନାହିଁ, అప్పుడే మనకి శరీరానుసారమైన మనస్సు అనేది వస్తుందండి. ସେତେବେଳେ ଆମମାନଙ୍କୁ ଶାରୀରିକ ମନ ଆସିଯିବ। శరీరానుసారమైన మనస్సు అంటే ఏం చెప్పాను? ଶାରୀରିକ ମନ କହିଲେ କଣ କହିଲେ? అంటే లోకం కోసం ఆలోచిస్తాము, ମାନେ ଜଗତ ବିଷୟରେ ଅଧିକ ରୂପେ ଚିନ୍ତା లోక କରିଥାଉ। విషయాలే ఆలోచిస్తాము. ଜଗତ ନିମନ୍ତେ ହିଁ ଭାବିଥାଉ। క్రైస్తవులకు వచ్చి కూడా ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେବା ପରେ ମଧ୍ୟ ఆత్మానుసారంగా ఆలోచించము. ଆତ୍ମିକ ବାକ୍ୟ ଅନୁସାରେ ଚିନ୍ତା సంఘంలో କରିନଥାଉ। ఉన్నంతసేపు బాగానే ఉంటాము, ମଣ୍ଡଳୀରେ ବସିଥିବା ଯାଏଁ ଭଲରେ ଥାଉ। ఒక్కసారి బయటకు వెళ్ళిపోతే ଥରେ ବାହାରକୁ ଗଲେ ఇంక మన మనస్సు అనేది ଆଉ ଆମର ମନ శరీరానుసారంగా వెళ్ళిపోద్ది. ଆଉ ଶାରୀରିକ ମନ ହୋଇଯିବ। వీళ్ళే దేవుడు విమనస్కులు అన్నాడు. ଏମାନଙ୍କୁ ଈଶ୍ୱର ଦ୍ୱିମନ ଲୋକେ କହିଲେ। క్రైస్తవులందరూ ఎలా ఉన్నారో తెలుసా? ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମସ୍ତେ କିପରି ଅଛନ୍ତି ଜାଣିଛ? చర్చిలో ఉన్నంత వరకు ମଣ୍ଡଳୀରେ ଥିବା ଯାଏ మనం ఏం చేస్తాము? ଆମେ କଣ କରିଥାଉ? కన్నీరు కారుస్తాము, ଆଖିରେ ଲୁହ ଜଳାଉ, వెళ్ళి ప్రార్థన చేస్తాము, ଆଣ୍ଠୁପାତି ପ୍ରାର୍ଥନା କରୁ, అన్ని చేస్తాము. ସବୁ କରିଥାଉ। ఒక్క నిమిషం చర్చి దాటి బయటకు వెళ్ళిపోతే మన మనసు ఎలా అవుతుంది? ଏକ ନିମିଷ ଚର୍ଚ୍ଚ ପରିତ୍ୟାଗ କରି ବାହାରକୁ ଗଲେ ଲୋକମାନଙ୍କ అందరిలాగా ମନ సాధారణంగా ବଦଳାଏ। సాధారణమైన మనుషులే మారిపోతాము. ସମସ୍ତଙ୍କ ତୁଲ୍ୟ ସାଧାରଣ ମଣିଷ ରୂପେ ଆମେ ବି କରିଥାଉ। ఇప్పుడు లోకంలోకి వెళ్తాము, ଏବେ ଜଗତ ମଧ୍ୟକୁ ଯାଇଥାଉ, మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ଆମ ଚାରିପାର୍ଶ୍ୱ ଲୋକଙ୍କ ନିକଟକୁ ଯାଇଥାଉ। ఇంక వాళ్ళు ఎలా ఆలోచిస్తే మనం ఆలోచిస్తాము. ଆଉ ସେମାନେ ଯେପରି ଚିନ୍ତା କରନ୍ତି ଆମେ ସେପରି ଚିନ୍ତା କରିଥାଉ। ఇక్కడ ఇన్ని వాక్యాలు విన్న మనము ଏଠାରେ ଏତେ ବାକ୍ୟ ଶୁଣୁଥିବା ଆମମାନେ బయటికి వెళ్ళి మనం లోకానుసారంగా నడుచుకుంటే ବାହାରକୁ ଯାଇ ଜଗତ ଅନୁସାରେ ଆମମାନେ ବଞ୍ଚିଲେ దేవుడు అంగీకరిస్తాడా? ଈଶ୍ୱର ତାହା ଗ୍ରହଣ କରିବେ କି? ఇప్పుడు ఎంత వాక్యం విన్నాము, ଏବେ ଏତେ ବାକ୍ୟ ଶୁଣିଲୁ, బయటికి లేనిపోని మాటలు మనం చెప్పేస్తే ఎవరి కోసమైనా? ବାହାରକୁ ଯାଇ ଅନ୍ୟ ବିରୁଦ୍ଧରେ ନାଇଁ ନଥିବା କଥା ହୋଇଗଲେ, లేదంటే మళ్ళీ లోకస్తులాగా మనం దేనికైనా బానిస అయిపోతే ନଚେତ୍ ଜଗତ ତୁଲ୍ୟ ପୁନର୍ବାର ଆମେ କୌଣସି ବିଷୟର ଦାସ ହୋଇଗଲେ, అది నిజంగా స్థిరమైన మనస్తత్వం అంటారా? ତାହା ସତରେ ସ୍ଥିର ମନ କହିବ କି? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। మనం అనుకుంటే మనం స్థిరమైన మనస్తత్వంతోనే ఉన్నామని, ଆମମାନେ ମନେ କରିଥାଉ ଆମେ ସ୍ଥିର ମନରେ ଅଛୁ ବୋଲି, ఇంకా నిజానికి మనం స్థిరమైన మనస్తత్వంలో లేమని చెప్తున్నాడండి. କିନ୍ତୁ ସତରେ ଆମେ ସ୍ଥିର ମନ ନାହିଁ କହୁଛନ୍ତି। మనలోనే రెండు మనస్తత్వాలు ఉన్నాయంట. ଆମମାନଙ୍କ ଠାରେ ଦୁଇଟି ମନ ଅଛି। దాన్ని విమనస్కులు అని చెప్పాడు కదా. ତାହାକୁ ଦ୍ୱିମନ ଲୋକ କହିଲେ। ఆ మాటని ఇంకొక విధంగా కూడా చెప్పాడండి. ଆଉ ସେଇ ବାକ୍ୟକୁ ଆଉ ଗୋଟେ ପ୍ରକାର ମଧ୍ୟ କହିଲେ। తిమోతికి రాస్తూ, ତିମୋଥୀଙ୍କ ନିକଟ ପତ୍ର ଲେଖି, తిమోతి రాసిన మొదటి పత్రిక ତିମୋଥୀଙ୍କ ନିକଟ ପ୍ରଥମ ପତ୍ର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 ପଦ। తిమోతి రాసిన మొదటి పత్రిక ତିମୋଥୀଙ୍କ ନିକଟ ପ୍ରଥମ ପତ୍ର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 పଦ। అలాగనే అలాగనే ସେଇ ପ୍ରକାରେ పరిచారకులు ସେବକମାନଙ୍କ మాన్యులై ఉండి ଶୁଦ୍ଧ ବିବେକ ద్విమనస్కులను ଆଉ ଦ୍ୱିମନ ଲୋକେ మిగుల మద్యపానాసక్తులను ମଦ୍ୟପାନରେ ଅନାସକ୍ତ దుర్లాభం అపేక్షించు వారిని ఉండక ନିଶ୍ଚିତ ଧନ ଲାଭରେ ନିର୍ଲୋଭ ହେବା ଆବଶ୍ୟକ। అక్కడ చూడండి, ସେଠାରେ ଦେଖନ୍ତୁ ద్విమనస్కులు దాని కింద ఫుట్నోట్లో ఏమని ఉంది? 2 అని ఉంది కదా. అక్కడ ఏమని ఉంది? ద్విమనస్కులు అని రాసిన చోట ఫుట్నోట్లో ఏమని ఉంది? 2 నాలుకలు గలవారని ఉందా లేదా?
లేదా? ଆଉ ଦୁଇ ଜୀବ କରି ଅଛି ନା ନାହିଁ ଚଳନ ବାକ୍ୟ ଅଛି। ద్విమనస్కులు అంటే ఎలా ఉంటారు తెలుసా? ଦ୍ୱିମନ ଲୋକ କିପରି ରହିବ ଜାଣିଛ? వాళ్ళు రెండు నాలుకలతో ఉంటారంట. ସେମାନଙ୍କର ଦୁଇଟି ଜୀବ ଥିବ।